మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్థితి బాగాలేకున్నా ఆర్థికంగా చితికిపోయా, లేకపోతే ఇతర కారణాలు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మానవ సంబంధాలు తగ్గిపోయి, మానవత్వం అనేది తగ్గిపోయి, మనీ సంబంధాలు ఎక్కువైపోయి, సో ఇప్పటివరకు మేము సాధించినటువంటి ఘనత ఏంటంటే అంటే వర్ణాలు కాపాడని చెప్తున్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి ఎవరి చిన్న సందర్భంలో వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆత్మహత్యలు చేసుకోగల కారణాలు ఏంటి, ఆత్మహత్యలు చేసుకోగల ప్రేరేపించిన అంశాలు ఏంటి అని పూర్తిగా సమాచారం తెలుసుకుంది. మనతో పాటు ఆరోగ్య మిత్ర మరియు ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ పరిక్పండ్ల అశోక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రెడీ తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఏంటి ఆత్మహత్యలు అనేటివి రోజు రోజుకి పెరిగిపోతున్నవి, అంటే చిన్న చిన్న అంశాలు కావచ్చు, అసలు ఎందుకు మరి ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా పోతున్నది? అది మీరు కడుగు ముందుకేసి ఆత్మహత్యలు నివారించేందుకు కూడా ముందుకెళ్తే క్రమంలో కూడా మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి చెప్పండి. ఓకే, నమస్కారం అండి. సుమన్ టీవీ వాళ్ళు చాలా మంచి అంశాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషి కూడా జీవితంలో ఒక 5 సార్లు నేను ఎందుకు ఈ బతికి ఉండటం, చనిపోతే బెటర్ అనుకుంటున్నాడు. ఒక 5 సార్లు ఖచ్చితంగా ఆ జీవిత కాలంలో ఏదో ఒక సందర్భంలో 5 సార్లు కనీసం అనుకుంటున్నట. అంటే అది దాని తీవ్రత కొంచెం ఉధృతంగా ఉండొచ్చు, మామూలుగా ఉండొచ్చు కాక. సో అది మనకు అనాలిసిస్ చెప్తున్నారు. అంత మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు భారతదేశం అనేది ఆత్మహత్యలకు రాజధానిగా ఉంది ఇవాళ. అవునా? ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఏ దేశంలో కూడా జరగట్లేదు. ఒకప్పుడు మన భారతదేశం ప్రపంచానికి పాఠాలు చెప్పింది. అంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, మనకు మహాభారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది. సో ఇటువంటి ఒక మనిషి నడవడిని చెప్పేటువంటి గొప్ప గ్రంథాలు మనకే ఉన్నాయి. వివేకానందుల వారు లాంటి గొప్ప వ్యక్తులు ప్రపంచంలో బాగా గొప్ప ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తి. సో ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశం ఇవాళ భారతదేశం ఆత్మహత్యలకు రాజధానిగా ఉంది. సో అది చాలా బాధాకరమైన విషయం. నాకు చాలా బాధాకరంగా అనిపించి నేను ఒక 25 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆత్మహత్యల మీద కార్యక్రమాలు మొదలుపెట్టాను. 20 సంవత్సరాలు ఆత్మహత్యల నివారణ, ఆత్మహత్యల మీద ఎట్లా ఈ ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, మనం ఏమైనా చేయగలమా, మన ప్రయత్నం ఏమైనా చేయగలమా అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి నేను ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను. సో ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కొన్ని దక్షిణ భారతదేశంలో కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది. సో ఇప్పటివరకు మేము సాధించినటువంటి ఘనత ఏంటంటే ఒక 28 మందిని మేము ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగాం. టోటల్గా అంటే ఆత్మహత్య చేసుకునే వారు మీ మోటివేషన్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించి 28 మందిని కాపాడగలిగారు మీరు. మరి ఆత్మహత్యలు అనేటివి ఎందుకు మరి? అంటే వాళ్ళకి మానసిక స్థితి బాగాలేకున్నా, ఆర్థికంగా చితికిపోయా, లేకపోతే ఇతర కారణాలు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్, వ్యాపార లావాదేవీల డిస్టర్బెన్స్, ఇవన్నింటికి కారణం అంటారా? చాలా కారణాలు ఉన్నాయి ఆత్మహత్యలు చేసుకోవడానికి. అసలు మనిషి పుట్టుకనే ఒక పోరాటంతో స్టార్ట్ అయింది. సో మనిషి పుట్టినప్పుడు ఏదైతే ఉందో, సో లక్షల వీర్య కణాలు ఒక అండంతో పోరాటం చేసి ఒకే ఒక శుక్రకణం అనేది అక్కడ సక్సెస్ అవుతుంది. అయ్యి మన జీవితం అనేది మొదలవుతుంది. ఆ తర్వాత ఒక మనిషి, అంటే ఆత్మహత్యలకి సైన్స్కి సంబంధం ఖచ్చితంగా. అయితే ఒకసారి మనిషి పుట్టిన తర్వాత మనం కళ్ళుని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. సో ఇవన్నీ ఉండి పుట్టడం అనేది చాలా అదృష్టం. అది సెకండ్ విజయం. సో లక్షల కణాలు ఒక అన్నంతో పోరాటం చేసి పిండంగా తయారు కావడం అనేది ఫస్ట్ సక్సెస్ అయితే, ఆ తర్వాత మనకు అవయవాలన్నీ ఉండి మనం చూడగలిగి, వినగలిగి, మాట్లాడగలిగి, ఆలోచించగలిగి పుట్టడం అనేది సెకండ్ విజయం జీవితంలో. సో ఇటువంటి విజయాల పోరాటం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత మరి ఇన్ని ఉన్న తర్వాత ఇన్ని విజయాలతో మనం మొదలైన లైఫ్, సో తాత్కాలికంగా వచ్చేటువంటి సమస్యల కోసం శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం చివరంకం పాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దాని మీద మేము పనిచేస్తున్నాం. ఎందుకు ఇలా అవుతున్నాయని మీరు అడిగారు. సో మానవ సంబంధాల మధ్య అగాధాలు పెరిగిపోయినాయి ఇప్పుడు. సో ఇప్పుడంతా కూడా మానవ సంబంధాలు తగ్గిపోయి, మానవత్వం అనేది తగ్గిపోయి, మనీ సంబంధాలు ఎక్కువైపోయి, సో మనిషి మానవత్వాన్ని మర్చిపోయి మెషిన్ తత్వంలో దిగిపోయింది. అంటే ఒక సెల్ ఫోన్ కానీ, ఈ టీవీలు కానీ, లేకపోతే కంప్యూటర్స్ కానీ, సో వీటితోనే ఎక్కువ సహజీవనం చేస్తూ ఉన్నాడు. మనుషుల మధ్య తక్కువగా మనసు. ఇప్పుడు నేను ఏమని చెప్పుకున్నాం అంటే, మనం చాలా గొప్పగా మనం చంద్రమండలానికి పోయినామని చెప్పుకుంటున్నాం, కానీ నువ్వు పక్కకి కూర్చున్నావు, నీ మనసులోకి నేను దూరలేకపోతున్నాను.
సో ఇలా అంటే మానవ సంబంధాలు అనేది బాగా దూరం అయిపోతున్నాయి, అగాధాలు అనేది పెరిగిపోవడంతో మనిషికి ఎప్పుడైనా ప్రతి మనిషికి ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి మనిషి జీవితంలో 5 సార్లైనా మనకు బాధ అనిపిస్తుందట. సో నేనే పోయినప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది, నేనే బిజినెస్ పెట్టిన ఎందుకు లాస్ అవుతుంది, నేను స్టేషన్ దగ్గర పోయినప్పుడు ట్రైడ్లో మిస్ అవుతుంది ఎందుకు, సో ఇట్లా మనం నాకెందుకు ఇట్లా అవుతుంది అనే ఒక అక్కడి నుంచి మొదలైన ఇది బీజము. సో ఆఖరికి అసలు నీ బతకడమే వేస్ట్, చనిపోతే బెటర్ అనే కాడికి వస్తుంది అనమాట. సార్ మీరు 28 అంటే వర్ణాలు కాపాడని చెప్తున్నారు. మీరు వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చిన్న సందర్భంలో వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉండేది అసలు? ఖచ్చితంగా మేమేం చేస్తున్నాం అంటే గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాల్లో మేము పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాం. సో స్టూడెంట్స్కి, యూత్కి, ఫ్యామిలీస్కి, సీనియర్ సిటిజన్స్కి ఇన్ని 5 విభాగాలు చేసి సో వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాం మేము. సో ఈ సబ్జెక్ట్ మీద మేము పనిచేస్తున్నాం. మీకు ఎక్కడైనా ఇటువంటి వాళ్ళు కనుక మీకు తారసపడినట్లయితే మాకు తెలియజేయండి, మీరు మేము కలిసి మరొక నిండు జీవితాన్ని కాపాడుతామని మనం చెప్తున్నాం. సో చెప్తున్నప్పుడు మాకు కొన్ని రెఫరెన్స్ వస్తున్నాయి అన్నమాట. సో వస్తున్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్యలు ఎలా తీర్చగలమని సంబంధిత డిపార్ట్మెంట్స్ కూడా మేము హెల్ప్ తీసుకొని సో ఈ పద్ధతిలో మేము కాపాడగలుగుతాం. మీరు వెళ్ళిన సందర్భంలో కూడా ఎక్కువగా ఏ వయసు వారు ఈ ఆత్మహత్యలకు ఎక్కువ ప్రేరేపించబడుతున్నారు? ఖచ్చితంగా ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళలో ఎక్కువగా మనకు కనపడేది యూత్, ఒక 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు అనేది కొంచెం తక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే యూత్లో ఏంటంటే ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళకు ఇమ్మీడియట్గా విత్ వెరీ షార్ట్ పీరియడ్లో పరిష్కార మార్గం అనేది కావాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అంటే ఒక తల్లిదండ్రులు చదువుకునేటువంటి యూత్లో ఆ తల్లిదండ్రులు 1,00,000 రూపాయలు పెట్టి లేదా 2,00,000 రూపాయలు పెట్టి ఒక బైక్ కొనిపెట్టినప్పుడు దాని మీద ఒక 5,000 రూపాయల యాక్సెసరీస్ సమయానికి ఇవ్వలేదని చెప్పి ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇట్లా అంటే చిన్న చిన్న కారణాలతోనే, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే జీవితంలో వాళ్ళకి యాక్సెప్టెన్సీ లేకపోవడం, కంపారిజన్ చేసుకోవడం వేరే వాళ్ళను. సో ఈరోజు అంటే మనం చెప్పుకోవడానికి కొంచెం సిగ్గు అనిపిస్తుంది, కానీ దేనికి కూడా యూత్కి అనేది ఓపిక ఉండట్లేదు. ఓపిక అనేది చాలా తగ్గిపోయింది. ఇమీడియట్ కావాలి, వితిన్ మినిట్స్లో కావాలి, వితిన్ సెకండ్స్లో అయిపోవాలి. కాలేదంటే ఇంక కథ అంతే, ఇక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం చనిపోవడం అనమాట. సో ఇట్లా జరుగుతూ ఉంది. మనం రీసెంట్గా చూసుకుందాం, హైదరాబాద్లో తన కూతురి ఫంక్షన్ నేను సరిగా చేయలేదు అంటే గ్రాండ్గా చేయలేదని చెప్పి తల్లి కూడా ఒక ఆత్మహత్య చేసే సందర్భం ఉన్నది. అదేంటి కరెక్ట్ అంటారు? అసలు తప్పు నిజంగా. ఎందుకంటే ఇటువంటివన్నీ ఎందుకు జరుగుతూ ఉంటాయంటే మనిషి ఫాల్స్ ఇమేజ్లో బతుకుతూ ఉన్నాడు. ఫాల్స్ ఇమేజ్ అంటే అసలు తాను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ నిల్చో ఉన్నాడు, ఎక్కడ కూర్చో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మర్చిపోయి అందరితో కంపారిజన్ చేసుకోవడం అనేది వాళ్ళు అట్లా చేసింది కదా నేను చేయకపోతే ఎందుకు ఈ బతుకు అని అనుకోవడంతో ఇమీడియట్గా ఎమోషనల్గా ఇదైపోయి టక్కున వాళ్ళు ఒక సూసైడ్ అటెంప్ట్ అనేది చేస్తున్నారు. ఇటీవల కాలం మనం చూస్తున్నాం, చాలామంది స్టూడెంట్స్ కూడా మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, మా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని ఒకరు, బిజినెస్ పరంగా పోతే బిజినెస్ లాస్ వచ్చిందని ఒకరు, రైతులు పంట సరిగా పండలేదని ఒకరు, అప్పులతో ఒకరు, ఈ విధంగా అంటే రకరకాల ఆత్మహత్య మనం చూసుకుంటున్నాం. మరి వీళ్ళకి మోటివేషన్ ఉండదు, వీళ్ళకి ఎందుకు చనిపోతున్నాను, చనిపోవాల అవసరం ఎందుకు వచ్చింది, నేను బతికి సాధించవచ్చు అని చెప్పేసి ఆ ఆలోచన వాళ్ళకి రాదంటారా? ఖచ్చితంగా అండి. ఎప్పుడు కూడా మనం తల్లిదండ్రులుగా ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే తల్లిదండ్రులు, ఈ రోజు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు కష్టాలు పడి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ తరం ఆ కష్టాలు పడొద్దు అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఒక సైకాలజిస్ట్గా నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు కష్టపడుతున్న క్రమంలో ఏమేమి కష్టాలు పడుతున్నారని వాళ్ళ పిల్లలకు ఖచ్చితంగా ఆ ఫీల్డ్ మీద తీసుకెళ్ళి చూపించాలి. చూస్తే ఏంటంటే కష్టాలను కూడా నేర్పాలి పిల్లలకి. అంటే ఈరోజు మనం పుట్టప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క సోకాల్డ్ కాన్వెంట్ చదువులు కానీ ఇంగ్లీష్ మీడియం చదువుల్లో కానీ ఏది చూసినా కానీ ఎందులో పోయినా కానీ సక్సెస్ కావాల్సిందే, కానీ ఫెయిల్యూర్ కావడం అనేది కూడా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్పించాలి చిన్నప్పటి నుంచి. అంటే ఎప్పుడు కూడా విజయాలు కాదు అపజయాలను కూడా నేర్పించినప్పుడే మనకు చరిత్రలో ఒకసారి చూసుకుంటే మనకు జీవితంలో అన్నీ కూడా ఏదైనా స్పోర్ట్స్ జరిగినప్పుడు ఒక అతను గెలుస్తాడు, ఇంకొక అతను ఓడిపోతాడు. కానీ ఓడిపోయిన దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి, రియలైజ్ కావాలి తప్ప మనం అదే కనుక ప్రామాణికంగా తీసుకుంటే ఈరోజు ఒక థామస్ అల్వా ఎడిసన్ కానీ, ఐన్స్టీన్ కానీ, అబ్రహం లింకన్ చూడండి, తాను ఎన్నిసార్లు లెక్కలేని సార్లు పోటీ చేసిండు. ఓడిపోయిన ప్రతిసారి కూడా ఎప్పుడు నిరుత్సాహపడలేదు, మళ్ళీ కంటిన్యూగా చేసుకుంటూ పోయిండు. థామస్ అల్వా ఎడిసన్ కూడా ఇంతే. ఈరోజు బల్బ్ కనిపెట్టినటువంటి సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్ ఏదైతే ఉన్నాడో అతను ప్రతిసారి ఫెయిల్యూర్ జరిగేది, అయినా కానీ ఆయన మొక్కవని దీక్షతోని ఆయన కంటిన్యూస్గా ఎఫోర్డ్ చేసుకుంటూ పోయిండు. అట్లాగే మీరు ఇప్పటికి మనకి ఈరోజు కనపడుతున్నటువంటి మనకు సచిన్ టెండూల్కర్ గారు,
వారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాడు హై స్కూల్ స్థాయిలో. ఆయన పాఠం ఇవాళ ఇంగ్లీషు సబ్జెక్ట్లో ఆయన పాఠం ఉంది. ఆయన అంటే ఒక దాంట్లో ఇదైపోతే అంతటితోనే మన జీవితం కాదు. ఇప్పుడు కూడా చదువు అనేది ఏంటంటే జీవితానికి ఒక స్టెప్ మాత్రమే తప్ప చదివే జీవితం కాదు. ఎంతో మంది చదువు తక్కువగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఇంకొచ్చిన విషయం, ఇంట్లో కూడా చిన్న చిన్న పేరెంట్స్ వాళ్ళు చిన్న చిన్న తగాదాలు పెట్టుకుంటే కూడా పిల్లలు వాటికి ఆ డిస్కషన్కి అట్రాక్ట్ అయ్యి పిల్లలు కూడా అంటే సున్నిత మనస్తత్వం కలిగి ఇంట్లో చాలా మంది చూసుకుంటున్నాం. అంటే పేరెంట్స్ ఇద్దరు గొడబడుతుంటే పిల్లలు చూసుకొని దాన్ని ఏదో అనుకొని వీళ్ళు కూడా అన్నట్టుగా ఆత్మహత్యలకి పోతున్నారు. వీళ్ళ స్థితి ఏ విధంగా ఉంటుంది సార్? అసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు బేసిక్గా వాళ్ళకి ఈ యొక్క క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది నేర్పించాలి. క్రైసిస్ అంటే ఏదన్నా బాగా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది బాగా నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అంటే డెసిషన్ మేకింగ్, ఏదైనా అప్పుడు ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, ఇది నేను ఇది ఆలోచించేది కరెక్టా కాదా, దీని ఒక ఇన్ఫర్మేషన్ అంటే దీని ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి అనేటివి కూడా ఆలోచించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటట్టు ఇది కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు గతంలో మన ఫ్యామిలీస్లో అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడు అన్నీ కూడా చాలా స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. నేను, నా భార్య, నా కూతురు, ఇంకెవరూ అవసరం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పిల్లలు వాళ్ళకు ఉన్నటువంటి అవుట్ బస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు నానమ్మకు కానీ తాతయ్యకు కానీ చెప్పుకొని వాళ్ళు స్వాంతన వచ్చేది వాళ్ళతో. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. పొద్దున్న లేవగానే తల్లిదండ్రులు డ్యూటీలకు పోవడం, పిల్లలు స్కూల్కి పోయి రావడం, ఇదే మెకానికల్ లైఫ్ ఎక్కువైపోయింది అనమాట. ఎక్కువైపోయినప్పుడు ఏంటంటే మనిషి తన జీవితంలో ఏంటంటే వాని మెదడు ఒక ఆటో బరువు మోయగలిగితే ఈ సమస్యలు అనేవి ఒక లారీ బరువు అవుతా ఉన్నాయి. సో దాంతోనే ఆ పరిస్థితిని అంతా కూడా భరించలేక ఎప్పుడో ఒక వీక్ మూమెంట్లో అవుట్ బర్స్ట్ అయిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మరి ఆత్మహత్యల నివారణకి రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మీరు వీటిని పూర్తిగా నివారించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించే కార్యక్రమాలు కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ చేయదలుచుకుంది ఏమన్నా? ప్రపంచంలో ఒక 28 దేశాల్లో, మన ఇండియా పరిస్థితి కాదు, ప్రపంచంలో ఒక 28 దేశాల్లో కనీసం ఆత్మహత్యల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ ఆత్మహత్యలు అనేటి యాక్సిడెంట్స్ కంటే ఎక్కువ జరుగుతున్నాయి. ప్రతిరోజు జరిగే యాక్సిడెంట్స్ కంటే ఆత్మహత్యలు అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో కనీసం దేశాలు కానీ రాష్ట్రాలు కానీ వీటి పట్ల ఆలోచించట్లేదు. ఏదో స్వచ్ఛంద సంస్థలు కొన్ని పనిచేస్తూ ఉన్నాయి తప్ప ప్రభుత్వాలు ఎక్కడ కూడా సరి అయినటువంటి వాటి మీద పరిష్కార మార్గాలు కానీ ఇవి చేసేంత సమయం లేదు, వాళ్ళ పాలసీలు లేవు. సార్, చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? యూత్ కానీ యావత్ ప్రజానికానికి కానీ ఈ ఆత్మహత్యలపై ఎందుకు చేసుకుంటున్నారు ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో మీరు వాళ్ళకి సమాధానం ఏం చెప్పబోతున్నారు? ఈరోజు ఆత్మహత్యలు అనేది చేసుకునే వాళ్ళు ఒకటి ఆలోచించాలి, ఏంటంటే అసలు ఆత్మహత్య చేసుకునే హక్కు నీకు ఎక్కడ ఉంది? ఇవాళ ఈ స్థాయిలో ఎదిగిన ఒక మనిషి ఇవాళ బట్టలు వేసుకొని కూర్చున్నాడు అంటే దాని వెనుక ఆ బట్టలు తయారు చేసే ఆ రైతు ఎంతో కష్టపడితే పత్తి పండించి అక్కడి నుంచి బట్టలు తయారయ్యి టైలర్ కుడితే ఇవాళ మనం బట్టలు వేసుకున్నాం. అంటే మనం చనిపోయే ముందు ఇన్ని వేల మంది కష్టాలు మనం వాళ్ళ త్యాగాల మీద మనం ఇవాళ బతికినాం. సో వాళ్ళు ఎవరికి ఉపయోగపడకుండా చనిపోయే హక్కు నీకెక్కడిది అని ఆలోచించాలి. సో ఇది ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిన అంశం. సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి. సో సమస్య అనేది తాళం కనిపెట్టినప్పుడే తాళోచేయి కూడా కనపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ తాళోచేయిని ఎక్కడో పోగొట్టుకొని వెతుకుతా ఉన్నాం. సో ఆ తాళోచేయిని వెతుక్కోవాలి. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లోనే పెద్దవాళ్ళు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, లేదా అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, లేదా సమాజంలో కొంతమంది మానసిక విశ్లేషకులు సైకాలజిస్టులు పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో సంప్రదించి మన యొక్క సమస్యని చాలా ఓపెన్గా చెప్పుకుంటే వాళ్ళు కొంత స్వాంతన చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. దానికి పరిష్కారం ఎలా రైతుల విషయంలో వస్తే ఏంటంటే రైతులు చాలా వాళ్ళు ఆరుగాలం కష్టపడి వాళ్ళు కనీసం పెట్టుబడి కూడా రాకుండా ఆ తీర అమ్ముదాం అనుకునే వరకు ఆ రేట్లు తక్కువైపోయి తను ఒక ఆత్మాభిమానంతో ఆ అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపై ఉంది. సో ఇట్లా రకరకాల స్టేజెస్లో రకరకాల విషయాల మీద ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. భార్యాభర్తల కుటుంబ తగాదాల విషయాల్లో ఎందుకు జరుగుతున్నాయంటే కుటుంబ తగాదాల్లో ఒక స్త్రీ ఒక అబ్బాయి 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సో వీళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి, వీళ్ళ ఆలోచన ఈ రెండింటికి మ్యాచ్ కాకపోవడం వల్ల, యాక్సెప్టెన్సీ లేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే మనం అడాప్ట్ చేసుకోవాలి, ప్రతి సమస్యను కూడా అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసుకొని ఇద్దరు కూర్చుకొని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యలు అనేది
మనకు పరిష్కారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకెప్పుడైనా ఇటువంటి ఏమైనా పరిష్కారం కాలేని పక్షంలో మనం సమీపంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్లను కూడా మనం సలహాలు తీసుకోవచ్చు. ఇవాళ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇవాళ మేము చేస్తున్నటువంటి కృషిని మన గౌరవ తెలంగాణ డీజీపీ గారు డాక్టర్ జితేందర్ గారు గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పోలీసులో కూడా ఆత్మహత్యలు బాగా అవుతా ఉన్నాయి. సో పోలీసు వాళ్ళకు కూడా ఆత్మహత్యల మీద కార్యక్రమాలు చేయండి అని మాకు ఆదేశాలు జారీ చేసినప్పుడు ఇవాళ మేము ఇప్పటి వరకు ఒక 12 జిల్లాల్లో ఈ యొక్క ఆత్మహత్యల నివారణ సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాకు పోయినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళ యొక్క సైకో అనాలిసిస్ని మేము తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటివి ఉన్నాయి అనేది మేము చూస్తూ ఉన్నాం.